ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। हरि ओम। శ్రీమద్ భాగవతం 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగం మీద సమీక్ష. సంశయాలు, సమాధానాలు. సార్ మీరు అడుగుతారా, నన్ను అడగమంటారా? మీరు అడిగితే నన్ను చెప్పమంటారా, నేను అడిగితే మీరు చెప్తారా? మొదటగా సబ్జెక్ట్ బాగా అర్థమైందా? అయిందా? పదమూడవ అధ్యాయం ఏ విషయం మీద ప్రధానంగా బోధన చేసింది అనే విషయాన్ని కొన్ని వాక్యాలు ఎవరైనా చెప్పండి. ఈ అధ్యాయం ప్రధానంగా బోధించింది ఏ విషయం మీద? వీడియో ఆన్ చేసుకోండి అందరూ. నాతో పాటు అందరికీ కనిపిస్తారు. సో జూమ్ కూడా రికార్డ్ చేస్తాను. ఇది ప్రత్యేకమైన టైటిల్లోకి వస్తుంది. ఏ విషయం మీద ఈ అధ్యాయం ప్రధానంగా బోధిస్తుంది? 1-2 వాక్యాల్లో ఎవరైనా. క్షేత్రము, క్షేత్రజ్ఞుడి గురించి వివరించింది. దాంట్లో క్షేత్రం అంటే ఈ ప్రపంచంలో ఉండేది అన్ని క్షేత్రమే అవుతాయి. క్షేత్రజ్ఞుడు అంటే ఒకే ఒక భగవంతుడు ఒకడే, ఆయన తప్ప మిగతావన్నీ కూడా క్షేత్రం కిందే వస్తాయి అనేది. ఇంకా లోతుగా ఆలోచన చేయండి. ప్రధానంగా ఒక్క విషయాన్ని అవగాహన చేయించడం కొరకు ఈ అధ్యాయం ముఖ్యంగా ఉంది.
అంటే ఈ ప్రాపంచికంలో ఏది నిత్యమైనది కాదు కదా. మిగతా అన్ని మనము వదిలిపెట్టేసేయాల్సిందే, దేన్ని పట్టుకోకూడదు. అంటే కడాకి సూక్ష్మ కారణ శరీరాలు కానీ, ఉపాధులు కానీ, ప్రకృతి కానీ అన్ని వదిలేస్తే మిగిలేదు భగవంతుడు ఒక్కడే. ప్లస్ అది ప్రతి జీవిలోనూ ఉంది. ఆ ప్రతి జీవిని కూడా మనము భగవంతుడిగా, సర్వవ్యాపకం కదా, ఆ భగవంతుడిగా చూడగలిగితే. లాస్ట్ లో మీరు ఒకటి చెప్పారు, యాక్చువల్ గా లాస్ట్ దాంట్లో అవతల వాళ్ళు సరిగా లేకపోయినా కానీ మనము ఎట్లా ఉండాలి, వాళ్ళలో భగవంతుడినే చూడాలి, వాళ్ళ ఉపాధులను చూడకూడదు. దానివల్ల ఎఫెక్ట్ వచ్చినా కానీ మనం దాన్ని ఉపాధిగా కిందనే తీసుకోవాలి, కానీ దాన్ని తీసుకోకూడదు. ప్లస్ ఎవరిని ద్వేషించకూడదని చెప్పారు లాస్ట్ దాంట్లో. ఈవెన్ పగవాడైనా సరే వాడిని ద్వేషించకూడదు, కానీ వాళ్ళతో అఫెక్ట్ కాకుండా వాళ్ళని పక్కన అయితే ఉంచొచ్చు అనేది ఒకటి చెప్పారు. అందరిలో భగవంతుడిని చూడాలి, అప్పుడు ఈ తేడాలు ఏమి ఉండవు. అంతా క్షేత్రజ్ఞుడే. ఇంకా లోతుగా ఆలోచించాలి. మిగతా ఆలోచించండి మీరు కూడా. ఇంకా శ్రీనివాస్ గారు ఆలోచించి మిగతా వాళ్ళు చెప్పండి. ప్రారంభంలోనే ఇంట్లో చెప్పుకున్నాం, ప్రధానంగా ఒక విషయం గురించి అధ్యాయం చెప్పబోతుంది అని. వినబడి జ్ఞానము జ్ఞేయం. ఇంకా అనుభవం చెప్పండి. స్వామీజీ, హరి ఓం స్వామీజీ. తుర్యావస్థ సమాధి స్థితిలో ఉన్నప్పుడు క్షేత్రజ్ఞుడు అవుతాడా? అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇక క్షేత్రజ్ఞుడిగానే మనం భావించచ్చా? ఈ పదాన్ని తురీయ అవస్థ అనేటువంటి విషయాన్ని దాదాపు 14 రోజుల ఉపన్యాసాలలో నాకు తెలిసి ఉపయోగించనే లేదనుకుంటా. అవును స్వామి, మీరు ఉపయోగించలేదు, కానీ అక్కడ మీకు ఎందుకు డౌట్ వచ్చింది? అదే స్వామీజీ, ఇప్పుడు క్షేత్రం, క్షేత్రజ్ఞుడు వివరించారు కదా. క్షేత్రంలో 24 విషయాలు చెప్పారు. 24 విషయాలు ఇవన్నీ అంటే క్షేత్రం కనిపించే ప్రకృతి అంతా క్షేత్రం. క్షేత్రజ్ఞుడు అంతటా సూక్ష్మంగా అంతటా ఉండి ఉంటాడు. కాబట్టి క్షేత్రజ్ఞుడు ఏ అవస్థలలో ఉన్నవాడు? స్వామి, క్షేత్రజ్ఞుడు ఏ అవస్థలలో ఉంటే క్షేత్రజ్ఞుడు? అదే స్వామి, సమాధి సూర్యావస్థలో ఉన్నప్పుడు. సూర్యావస్థ అనేది మీరు వాడట్లేదు. క్షేత్రజ్ఞుడు అనే పదమే దానికి అర్థంలోనే ఏ అవస్థలలో ఉన్నవాడు, అసలు అర్థం ఏంటి? అది క్షేత్రజ్ఞుడు అంటే అర్థం ఏంటి? క్షేత్రజ్ఞుడు అంటే చూసేవాడు, క్షేత్రజ్ఞుడు భగవంతుడు, ఆయన చూసేవాడు. క్షేత్రజ్ఞుడు అంటే అర్థం ఏంటి? క్షేత్రమును ఆవరించి ఉన్నవాడు. ఈ క్షేత్రము ఉంది కదా, మొత్తం దాన్ని ఆవరించి, దానికంటే 4 గింతలు. అర్థం ఏంటి? అర్థం ఏంటి? ఎవరైనా చెప్పండి. క్షేత్రజ్ఞుడు అంటే అర్థం ఏంటి? అంతరాత్మలో తెలుసుకున్న ద్రష్ట స్వామి. క్షేత్రజ్ఞుడు అంటే బాక్య అర్థం ఏంటి? బాక్య అర్థమే మొదట. క్షేత్రం తెలుసుకునేవాడు. క్షేత్రము ప్లస్ జ్ఞానము అని చెప్పారు కదా స్వామీజీ. ఇప్పుడు చెప్పింది ఎవరు? క్షేత్రము ప్లస్ జ్ఞానము కలిపితే క్షేత్రజ్ఞుడు అవుతాడు. నో 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 నో.
ఇంతకుముందు చెప్పింది ఎవరు? శేషం గారా ఎవరు చెప్పింది? క్షేత్రాన్ని తెలుసుకునేవాడు అని ఎవరు చెప్పింది? వాడు. క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. అందరూ వీడియో ఆన్ చేసుకోండి. ఎవరు క్షేత్రజ్ఞుడు అంటే? క్షేత్రాన్ని తెలుసుకునేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. అవునా? క్షేత్రజ్ఞుడి నుండి క్షేత్రం తీసివేస్తే కేవలం జ్ఞానం అని అన్నాం. అక్కడ మ్యాథమెటిక్స్ కూడా చెప్పడం జరిగింది. క్షేత్రజ్ఞుడు మైనస్ క్షేత్రం ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ జ్ఞానం మాత్రమే. అవునా? ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? క్షేత్రాన్ని తెలుసుకునేవాడు. క్షేత్రం ఉంటే తెలుసుకుంటున్నాడా లేకపోతే తెలుసుకుంటున్నాడా? ఉంటేనే తెలుసుకుంటా. సురేంద్ర గారు, ఉంటే తెలుసుకుంటున్నాడా లేకపోతే తెలుసుకుంటున్నాడా? మిమ్మల్ని ఉంటే కదా. క్షేత్రం అనేటువంటిది తెలియబడేటువంటి ప్రపంచం. శరీరాదులు ఏ అవస్థలలో ఉంటాయి? ఏ అవస్థలలో ఉంటాయి? అవస్థలు జాగ్రత్త, స్వప్న అండ్ సుషుప్తి అవస్థలలో. సుషుప్తిలో క్షేత్రం ఉంటుందా? సుషుప్తిలో క్షేత్రం ఉండదు. క్షేత్రజ్ఞుడు ఎట్లా అవుతాడు ఆయన అప్పుడు? అంటే స్వామిజీ అక్కడ జ్ఞానం ఉండదు. క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉంటేనే కదా క్షేత్రజ్ఞుడు. స్వామిజీ అసలు క్షేత్రం వ్యక్తం అయ్యేదే జాగ్రత్త స్వప్నావస్థలలో. సుషుప్తి అవస్థలోనే క్షేత్రం లేదు. క్షేత్రం లేనప్పుడే సుషుప్తి అవస్థ అవుతుంది. అది సుషుప్తి గాఢనిద్ర. గాఢనిద్రలో కనిపిస్తుందా ఏమైనా? పంచ జ్ఞానేంద్రియాలకు ఏమీ కనిపించదు. ఏమీ కనిపించట్లేదు అనేటువంటిది కూడా అనుభవం. అక్కడ నాకేమీ తెలియట్లేదు, ఎందుకని ఏమీ లేదు కాబట్టి ఎదురుగా. సుషుప్తిలోనే లేదు క్షేత్రం. ఇప్పుడు కాబట్టి అక్కడ దానికి ఏమన్నారు? పురుషుడు అనేసారు. అక్కడ ప్రకృతి పురుషుడు అన్నారు సుషుప్తి అవస్థలో. ఎందుకు? క్షేత్రం క్షేత్రజ్ఞుడు అనేటివి అక్కడ లేవు కాబట్టి. మరి తురీయావస్థలో క్షేత్రజ్ఞుడు ఎట్లుంటాడు? క్షేత్రజ్ఞుడు నుండి క్షేత్రం తీసేస్తే ఇక క్షేత్రజ్ఞుడు అనే పదమే లేదు. అవునా? జ్ఞానం ఉంది. అదే ఆవరణతో ప్రాజ్ఞుడుగా సుషుప్తిలో ఉంటున్నాడు. ఆయనే పురుషుడు అన్నారు. తుర్యంలోకి వెళ్ళేటప్పటికి ఏమున్నది? ఓన్లీ జ్ఞానమే. ఇక్కడ పురుషుడు అని కూడా ఎందుకు అన్నారంటే అక్కడ ఆవరణ ఉంది. పురం పురుషేనా మాయం ఉంది అక్కడ, కానీ తెలియబడే ప్రపంచం లేదు. తెలియబడే ప్రపంచం స్థూల సూక్ష్మ శరీరాల్లోనే ఉంది. అప్పుడే క్షేత్రం అని అంది. అవునా? అవునా? సో దానికి ఏమన్నారు? అవ్యక్తం అన్నది కూడా గుణాలే అక్కడ అని అనుకున్నాం. క్షేత్రంలో అవ్యక్తం అనేది ఏదైతే అనబడిందో అది కూడా గుణాలేనయ్యా అనుకున్నాం. కారణ శరీరం కూడా అనడానికి వీలు లేదు. దాన్నే ప్రకృతి అని ప్రకృతి పురుషుల విషయంలో చెప్పారు. అప్పుడు క్షేత్రజ్ఞుడు అనే విషయం ఎక్కడుంది? ఇప్పుడు మీరేమంటారు? వినేవాడో మాట్లాడేవాడో ఏదో అంటారు. ఇప్పుడు తర్వాత ప్లేట్లో అన్నం పెట్టి తింటూ ఉంటే తినేవాడో అంటారు. అప్పుడు వినేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. క్షేత్రాన్ని దర్శిస్తున్నాడు కాబట్టి క్షేత్రజ్ఞుడు అని అన్నారు. కాబట్టి ఈ క్షేత్రజ్ఞుడిని తురీయంలో ఉంటాడా అని ఎలా అంటారు? తురీయంలో కేవలం జ్ఞానమే ఉంటుంది, ఆత్మ చైతన్యం మాత్రమే ఉంటుంది. అవునా? క్లియర్? సో కాబట్టి క్షేత్రజ్ఞుడు అంటేనే క్షేత్రాన్ని తెలుసుకుంటున్నాడు అంటే క్షేత్రం ఉంది అక్కడ. క్షేత్రం ఏది? తెలియబడేది స్థూల సూక్ష్మ శరీరాల్లో మాత్రమే ఉంది.
అది జాగ్రత్త స్వప్న అవస్థలలోని వ్యక్తం. ఓకే, దెన్ ఇంకా ఇక్కడ చైతన్యము క్షేత్రజ్ఞుడు ఒకటే కదా స్వామి? చైతన్యం ఎప్పుడూ ఉందయ్యా. క్షేత్రజ్ఞుడు అని ఎప్పుడన్నారు? అదే క్షేత్రము తెలుసుకున్నప్పుడు దృష్ట్యా. క్షేత్రజ్ఞుడు. ఎస్, క్షేత్రాన్ని తెలుసుకుంటున్నాడు కాబట్టి క్షేత్రజ్ఞుడు అన్నారు. ఇక్కడ తుర్యంలోకి వెళ్ళాడు, జీవుడు లేడు, కేవల చైతన్యమే ఉంది. ఇక్కడ జీవుడినే అన్నారు ఇక్కడ క్షేత్రజ్ఞుడు అని. కానీ ఆ జీవుడు కూడా అదే నేను అడిగిన ఇంతసేపు అడిగిన ప్రశ్న, ఒకే విషయాన్ని గురించి ఈ అధ్యాయం చాలా ఒత్తి చెప్పింది అని. ఏంటి? తత్వమసి అనే పదం వాక్యంలో హసి అనే పదాన్ని గురించి ఈ అధ్యాయం ప్రత్యేకంగా చెప్పింది. తత్ త్వమ అసి, ఆ పరమాత్మయే నువ్వయ్యున్నావు అనే విషయాన్ని ఈ అధ్యాయం అత్యంత ప్రధానంగా చెప్పింది. దానికే మొదటే చెప్పేశాడు ఆయన. అన్ని క్షేత్రాల మీద కూర్చొని తెలుసుకుంటున్నవాడిని నేనే. భగవంతుడే చెప్పాడు జీవుడుగా ఉన్నది నేనే అని. తం తత్ త్వం అసి, ఆయనయే నువ్వు అయ్యున్నావు. ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. అందరిలో కూర్చొని అన్ని తెలుసుకున్నవాడు నేనే. తిరిగే లేదు ఇక్కడ. జీవుడుగా వ్యక్తమయ్యేది కూడా నేనే అని చెప్పేసి. ఎలా? అదిగో ఇంత అధ్యాయం కొనసాగుతుంది. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞేయం ప్రకృతి పురుషుడు, ఇన్ని రకాలుగా విభజించి ఏమని చెప్పాడు? ఇక్కడ కూర్చో జీవుడుగా ఉన్నవాడు, తెలుసుకుంటూ ఉన్నవాడు నేనే. సో కాబట్టి క్షేత్రజ్ఞుడుగా ఉన్నది పరమాత్మయే అయినప్పటికీ కూడా క్షేత్రజ్ఞుడు అనే స్థితి తుర్యంలో ఉండదు. కానీ క్షేత్రజ్ఞుడుగా ఉన్నవాడు ఉంటాడు. మీరు ఆఫీస్కి వెళితేనే లాయరు, ఇంట్లో కూర్చుంటే మీ మిస్సెస్ కి భర్త అవుతారు, మీ పిల్లలకి తండ్రి అవుతారు. నేను లాయర్ అంటే ఇక్కడ చల్లదంటారు. అవునా? ఆ పోస్ట్ అక్కడ. అలాగే పరమాత్మయే అంతటా ఉన్నాడు. కానీ క్షేత్రంలో కూర్చొని క్షేత్రాన్ని చూస్తూ ఉంటేనే క్షేత్రం. ఆయన పోస్ట్ అక్కడ. అది దెన్ ఓకే, తత్వమసి మహావాక్యాన్ని ఇక్కడ క్లియర్ చేశారు. దెన్ ఇంకొక విషయం, నిజమైన హిందువు దేన్ని నమ్ముతాడు? పరమ ప్రమాణం ఏది? హిందువుకి ప్రమాణ గ్రంథం ఏది? వేదాలు, భగవద్గీత. ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు. భగవద్గీత. భగవద్గీత. వేదాలు కాదా? ఉపనిషత్తులు, భగవద్గీత. భగవద్గీత ఇప్పుడు ఏర్పడుతూ ఉంది ఆయన నోటి నుండి. కానీ ఆయన చెప్పాడు ఏది అథారిటీ అని. వేదాలు స్వామి, వేదాలు ఉపనిషత్తులు. ఉపనిషత్తులే. బ్రహ్మసూత్రాలు కూడా ఉపనిషత్తులను అనుసరించే రాశాడు ఆయన. అది న్యాయ ప్రస్థానం. అవునా? పరమ ప్రమాణం వేదం. వేదంలో ఇక్కడ జ్ఞాన భాగం స్వీకరించబడింది. ఉపనిషత్తులు అని ఉపనిషత్తులను బేస్ చేసుకుని వాటిలో చెప్పబడిన తత్వాన్ని ఇంకా లాజిక్ గా చెప్పాడు బ్రహ్మసూత్రాలు. అయ్యా, రెండిలో ఉన్న విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను అన్నాడు సాక్షాత్ భగవంతుడు. అవునా? సో మొత్తం వేదాంతానికి ప్రమాణం ఏంటి అని అంటే ప్రస్థానత్రయం. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. అసలు హిందూ మతానికే ప్రమాణం ఏది అంటే వేదం.
వేదసారం, ఉపనిషత్తారం భగవద్గీత. ఇందుకు భగవద్గీత వేదమా? భగవద్గీత అని అంటారు, కానీ భగవద్గీత ఏది? ఉపనిషత్తుల సారాంశం, వేదం పరమ ప్రమాణం. ఓకే, దెన్ తర్వాత అసలు క్షేత్రం అంటే ఏంటి ఆలోచించండి అందరూ. క్షేత్రం అంటే ఏంటి? డెఫినేషన్. మహాభూతాలు, అహంకారం, బుద్ధి, అవ్యక్తం, ఇంద్రియాలు 10. హలో, క్షేత్రము అంటే ఏమిటి? నేను క్షేత్రం అంటే ఏవి అని అనలేదు. క్షేత్రము అంటే డెఫినేషన్, ప్రదేశం. క్షేత్రం అంటే ప్రదేశము. 24 తత్వాలతో కూడింది స్వామి క్షేత్రం. ఈ ప్రపంచం మొత్తం సమష్టి శరీరం. క్వశ్చన్ ని డైరెక్ట్ గా అర్థం చేసుకోండి. క్షేత్రం అంటే ఏవి అని అడగలేదు నేను. క్షేత్రం అంటే ఏంటి? డెఫినేషన్, నిర్వచనం. సమష్టి ప్రపంచం మొత్తం క్షేత్రమే స్వామి. జడమైనది. 24 తత్వాలతో కూడింది క్షేత్రం. మళ్ళీ అవే చెప్తా. ముందు డెఫినేషన్ తెలుసుకోండి. సూత్రం ఏంటి? క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రాన్ని తెలుసుకునేవాడు. క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రం అంటే క్షేత్రజ్ఞుడికి మనకు స్థానం కల్పించేది క్షేత్రం. ఆయన్ని ఇముడ్చుకొని వ్యక్తం అయ్యేది. మై డియర్, అంటే ఒక స్థలం లాగా అనుకోండి ఏదన్నా. వాట్ ఈస్ మెంట్ బై క్షేత్రం? స్వామీజీ, ఇదం అని తెలుసుకోబడేదంతా క్షేత్రం. క్షేత్రము ఇదిగో తెలియబడుతుంది కాబట్టి క్షేత్రం. అవునా? తెలియబడేది క్షేత్రము. అవునా? నశించిపోయేది క్షేత్రము. క్షత్త త్రాణాత్మ క్షేత్రం. నశించిపోయేదాని నుండి బయటపడేసేది క్షేత్రం. క్షయాత్మ క్షేత్రం, నశించిపోయేది క్షేత్రం. క్షత్త త్రాణాత్మ క్షేత్రం. ఆయన అన్నాడు, ఇదం శరీరం క్షేత్రం ఇది అవిధీయతే అన్నాడు. ఈ శరీరాన్నే క్షేత్రము అని అంటున్నాము అని. అవునా? క్షేత్రం అంటే డెఫినేషన్ నశించిపోయేది, క్షయాత్, క్షత్రత్రాణాత్, నశించిపోయేదాన్ని బయటపడేసేది కూడా క్షేత్రమే. ఇంకా మామూలు అర్థాల్లోకి వస్తే క్షేత్రం అనేక రకాల అర్థాలు. బయటకు వ్యక్తం అయ్యేది కూడా. హరి ఓం స్వామీజీ. భౌతిక పదార్థ పరికరాలు వాటి ద్వారా చూపబడే వస్తువుల ప్రపంచం అంతా కలిపి క్షేత్రం అవుతుంది. ఈ శరీర ఉపాధులతో కలిసిన ఈ శరీరం క్షేత్రం అవుతుంది. వెరీ గుడ్ టీచర్ గారు. మొట్టమొదట అడిగిన ప్రశ్నకి అడిగినట్లు జవాబు రావాలి కదా. ఫస్ట్ క్షేత్రం అంటే ఏమిటి, దెన్ క్షేత్రం ఏది, దేనిని క్షేత్రం అంటారు అని అడిగినప్పుడు ఇదంతా రావాలి. అవునా? ఈ శరీరం చెప్పింది కదా 24 తత్వాలు. ఎదుగో ఈ శరీరం క్షేత్రం అంటే మొదట అది తెలుసుకోవాలి, డెఫినేషన్ ఉండాలి.
అవునా అవునా టీచర్ గారు మీరు ఏ ప్రశ్న అడిగితే జవాబు ఇంకొక విధంగా అడిగిన దానికి ఇంకొక విధంగా జవాబు చేసి మార్కులు వేస్తారా? సో కాబట్టి ఎందుకంటే డైరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. క్షయాత్ క్షేత్రం క్షత్త త్రాణాత్ క్షేత్రం. క్షయం కానిది క్షేత్రం. క్షయాత్ నశించిపోతుంది కాబట్టి. ఓ నశించిపోయే అంటే శరీరమే పంచభూతాలతో తయారై శరీరం నుండి గుణాల వరకు అన్ని. గుణాలు కూడా క్షేత్రమేనా స్వామి? గుణాలు కూడా క్షేత్రమేనా కాదా? కాదా? అవునా కాదా? తత్వగుణం మనోబుద్ధులు శరీరం మనోబుద్ధులతో ఉంది కాబట్టి ఓకే. గుణాలు మారుతాయా మారవా? మారుతాయి. మారిపోతాయి కదా. గుణాతీతుడు అయితేనే గుణాలు మారుతాయా? గుణాతీతుడు అయినప్పుడే మనము తెలుసుకోగలం, భగవంతుడు చేరగలం. అదే మనమని జ్ఞానం. అది క్షేత్రజ్ఞుడిని తెలుసుకునే విధానం. జీవుడు హరివం స్వామి, హరివం స్వామి, అమ్మా ఒక రూపము ఆకారము కలిగినది క్షేత్రం. తెలియబడేది అని. జడమైనది తెలియబడేది. మీరు చెప్పింది కరెక్టే, కానీ సింపుల్ వర్డ్. తెలియబడేది క్షేత్రం. రూపము ఆకారము స్థూలం. రూపము ఆకారం లేని ఆలోచన కూడా క్షేత్రమేగా. బుద్ధి కూడా క్షేత్రమే. అంటే మీరు తెలుసుకొని దాచిపెట్టుకున్న జ్ఞానం కూడా క్షేత్రమే. వాసనల వరకు కారణ శరీరం వరకు అన్ని పోయేటివే, తెలియబడేటివే, మారిపోయేటివే. అయితే క్షేత్రజ్ఞుడికి ఉపాధిని ఇస్తుంది అన్నారు. క్షేత్రజ్ఞుడు వ్యక్తం కావడానికి అవకాశం ఇస్తుంది. అది క్షేత్ర త్రాణాత్తని. అయ్యో అలా ఎలా స్వామి? హరివం స్వామి, జ్ఞానం క్షేత్రం అయితే జ్ఞానాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అయితే అది ఆత్మతో తెలుసుకుంటున్నాడా? ఆత్మ లేకుండా జడంతో జ్ఞానాన్ని ఎలా తెచ్చుకుంటాము? చెప్పండి. జ్ఞానము కూడా క్షేత్రమే. ఆత్మ చైతన్యం. ఏ జ్ఞానం? బుద్ధిలో జ్ఞానం. బుద్ధిలో జ్ఞానం క్షేత్రమే. అంటే ఆత్మ లేకుండా బుద్ధిలో జ్ఞానం ఎలా స్వామి? ఆత్మ చైతన్యం ఉంటేనే జ్ఞానము వస్తుంది, నిలవబడుతుంది కదా. మీరు అడిగిన ప్రశ్నకి మీరు చెప్పే జవాబుకి సమన్వయం చేయండి. బుద్ధితో తెలుసుకున్న జ్ఞానం క్షేత్రమా కాదా? నేను కాదు అంట. మీరు బుద్ధితో తెలుసుకున్నటువంటి జ్ఞానం ఎక్కడ ఉంటుంది? ఆత్మలో ఉంటుంది. అంటే ఆత్మ చైతన్యం లేకపోతే జ్ఞానం ఎలా వస్తుంది? ఇప్పుడు అది సమన్వయం కాదు. వస్తుంది, నిలబడుతుంది కదా. మీరు అడిగిన ప్రశ్నకి మీరు చెప్పే జవాబుకి సమన్వయం చేయండి. బుద్ధితో తెలుసుకున్న జ్ఞానం క్షేత్రమా కాదా? మీరు బుద్ధితో తెలుసుకున్నటువంటి జ్ఞానం ఎక్కడ ఉంటుంది?
ఆ? అంటే అది నశింపు. ఆత్మ చైతన్యం లేకపోతే జ్ఞానం ఎలా వస్తుంది? ఇప్పుడు అది సమన్వయం కాదు. నేను చెప్పింది బుద్ధిలో జ్ఞానం సంస్కార రూపం అయి ఉంటుంది. అది బుద్ధితో సహా క్షేత్రమే. బుద్ధితో సహా నువ్వు దాచిపెట్టుకున్న జ్ఞానం కూడా క్షేత్రమే కాదని ఎలా నిరూపిస్తారు? కనిపించేదంతా క్షేత్రమే. క్షేత్రజ్ఞం తప్ప ప్రతి ఒక్కటి క్షేత్రమే స్వామి. బుద్ధిలో జ్ఞానం గురించి డిస్కషన్. బుద్ధిలో నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానం క్షేత్రమా కాదా? క్షేత్రమే. కాదని ఎలా అంటారు వరలక్ష్మి గారు? అన్మ్యూట్ ప్లీజ్, అన్మ్యూట్ ప్లీజ్, అన్మ్యూట్. సారీ. అంటే ఆత్మను తెలుసుకోవడానికి జ్ఞానం అవసరమా? ఆత్మ ఉన్నది అని తెలుసుకునేది జ్ఞానమా? ఆత్మ ఎవరు? అహం, నేను. మిమ్మల్ని తెలుసుకోవడానికి ఏ జ్ఞానం? చైతన్యం. నాలో ఉన్న చైతన్యం అంటే ఇప్పుడు మీరెవరో శరీరం అయిపోయారు. మీరు చైతన్యమా? మీలో చైతన్యం ఉందా? నాలో చైతన్యం అంటే మీరు దేహమే. ఇది దేహం. మీరు దేహమే కదా. ఇప్పుడు నాలో చైతన్యం అంటే ఏంటి? మీరెవరు? నేను దేహం. మీరు దేహమే. దేహం జడమే కదా. జడమే. జడం చైతన్యాన్ని తెలుసుకుంటుందా? అంటే ఈ జీవితంలో మీరు ముక్తి పొందే హక్కే లేదు, అర్హత లేదు. చైతన్యం ఉంది కదా. చైతన్యాన్ని ఎవరు తెలుసుకునేది? క్షేత్రజ్ఞుడు. చైతన్యాన్ని తెలుసుకునేది ఎవరు? నేను. నేను ఎవరు? నేను ఆత్మని. ఆత్మ అయినప్పుడు ఉపాధులు ఏమిటి? ఉపాధులు జడం. ఏమయ్యా శ్రీనివాసు, ఉపాధులు ఏంటి? ఉపాధులు ఏమిటి? క్షేత్రమే. క్షేత్రమే. క్షేత్రమే స్వామి. ఏవి క్షేత్రం? ఓకే ఓకే, క్షేత్రం అంటే ఏదేదో చెప్పండి. శరీరం, మనోబుద్ధులు. శరీరం, మనోబుద్ధులు స్వామి. శరీరం. క్షేత్రం అంటే ఏది మొత్తం చెప్పండి. శరీరం, మనోబుద్ధులు భౌతికంగా కనపడేది. అంతేనా? ఇంకేం లేవా? మూడేనా క్షేత్రం అని చెప్పింది ఇక్కడ? పంచభూతాలు 24. ఏవి ఏవా 24? మహాభూతాలు 5, పంచేంద్రియాలు, పంచతన్మాత్రలు, ఆత్మ, మనోబుద్ధి, రూపరసగంధాలు, అహంకారము, చిత్తము. సో అవి క్రమంగా అర్థం చేసుకోవాలి. మొదట పంచ ఇంద్రియ విషయాలు అని చెప్పబడింది స్థూలమైనటువంటివి, స్థూలంగా ప్రపంచంలో కనిపించేటువంటివి. అందులో తిరిగేటువంటి దశ ఇంద్రియాలు అని చెప్పారు, 15. తర్వాత మనసు, బుద్ధి, అహంకారము, అవ్యక్తము అని కూడా చెప్పారు. తర్వాత పంచ తన్మాత్రలు, మహాభూతాలుగా చెప్పబడింది ఏంటి? పంచ తన్మాత్రలు. పంచ తన్మాత్రలు. సో ఇవి 24 స్థూలంగా చెప్పబడ్డాటివి. ఇంకా సూక్ష్మంగా ఇవి సాంఖ్యశాస్త్రం చెప్పారు అన్నారు. సూక్ష్మంగా ఇంకా ఏం చెప్పారు ప్రత్యేకంగా వేదాంతంలో? ఇచ్ఛాద్వేషం, సుఖం, దుఃఖం, సంఘాతం అనేది శరీరం. తర్వాత
చేతన అన్ని రకాల కదలికలు, స్థూల సూక్ష్మ శరీరాల్లో కదిలే అన్ని రకాల కదలికలు. ఇక్కడ జ్ఞానంగా చెప్పబడేది కూడా కదలికే. అయ్యా నీకున్న జ్ఞానం అంతా జడమే, క్షేత్రమే. మరి క్షేత్రజ్ఞుడు ఎవరు? నేను అనేది మాత్రమే చైతన్యం క్షేత్రజ్ఞుడు. నాది అనబడేది అంతా. సో మీ జ్ఞానము కూడా జడమే. మీరు మాత్రమే చైతన్యం. అంటే జ్ఞానుడు కూడా ఎలా తీసుకుంటాడు? నేనున్న తెలుసుకోవడం కొరకు ఏ జ్ఞానం అవసరం? నేనుగా ఉండిపోవడమే. తెలియబడింది అనంతటి తోసివేస్తే నేనుగా మిగులుతా. నన్ను నేను తెలుసుకోవడానికి ఏ శాస్త్రాలు అవసరంలే. మరి ఏంటి, నేను కానిది నేను అని అనుకుంటున్నానే, దాని గురించి తెలుసుకొని తోసివేయడానికి ఈ శాస్త్రాలు అన్నీ అవసరం. కాకపోతే నేనెవరు గుర్తించేటట్టు చేసేది ఉపనిషత్తు. దానికి ఉపనిషత్తు ఏం చెప్తుంది? నేను శరీరం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను ప్రాణాలు కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు కదా. వీటిల్లో కదిలే ఇచ్ఛా కాదు, దేశం కాదు, సుఖం కాదు, దుఃఖం కాదు, పట్టుదల అసలే కాదు. దీంట్లో కదిలి ఏ జ్ఞానము నేను కాదు, నేను మాత్రమే నేను. నా చేత తెలియబడిన అన్ని క్షేత్రమే. అందుకే చెప్పింది ఇక్కడ బుద్ధిలో జ్ఞానం చైతన్యం ఉంటే కదా తెలుసుకుంది. చైతన్యం ఉంటే తెలుసుకుంది. చైతన్యం నువ్వు, అది క్షేత్రజ్ఞుడు. అర్థమైందా? తెలుసుకుంటూ ఉన్న జ్ఞానం కూడా చేతన అన్నారు, అది కూడా జడమే. క్షేత్రాన్ని గురించి కదా తెలుసుకుంటున్నావు. తెలుసుకోబడే క్షేత్రము జడమే. జడాన్ని గురించి వచ్చిన జ్ఞానము జడమే. అన్నిటినీ తొలగిస్తే కేవలంగా మిగిలే ఆత్మయే నేను అనేది మాత్రమే క్షేత్రజ్ఞుడు. అది మాత్రమే ఆత్మ అయింది. దానికే నాకు తెలిసిందంతా జడమే. తోసివేయగలిగితే కానీ నేనెవరా అని గుర్తించేటువంటి పట్టుదల రాదు. అర్థమైందా? నేను గొప్ప అంటుంది ఏంటి? తనకు ఉన్నదాన్ని బట్టి. నానా అధికారం ఉందో, డబ్బు ఉందో, అందం ఉందో, బలం ఉందో, జ్ఞానం ఉందో, కళ ఉందో, ఏదో నీకు ఉన్నదంతా జడమే. పోవయ్యా, నువ్వు మాత్రమే చైతన్యం. నువ్వు చైతన్యంలోకి వెళ్ళిన తర్వాత, చైతన్యంగా మారిన తర్వాత ఇప్పుడు చూస్తే నాకంటే వేరు ఎవరు లేరయ్యా. నేను ఎవడితో పోల్చుకున్నా అజ్ఞాన్నే. అవునా? ఎందుకు? జ్ఞానంలో రెండవది లేనే లేదు. అది గాఢ నిద్రలోనే అనుభవానికి వస్తుంది, కానీ తెలియదు. అనుభవిస్తున్నావు కానీ తెలియట్లేదు. మంచి స్వీట్ కొత్తగా ఉన్నది తీసుకొచ్చి చిన్నపిల్లాడికి నోట్లో పెట్టావు, మరి తీయగా ఉంది అంటాడు. అదేంటో తెలియదు. అనుభవం ఉంది కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేడు. అది సుషుప్తిలో ఉంది. అది తుర్యంలోకి వస్తే నేను ఎవరో అనుభవానికి రావడమేగా తెలుస్తుంది. నేనే అనే విషయం, నేను ఆయనే అనే విషయం తెలుస్తుంది. ఓకే, తెలియబడింది అన్నీ. దానికి చేతన అన్నారు. బుద్ధిలో కదిలే జ్ఞానం కూడా క్షేత్రమే. లోపల నుండి బయటకు వచ్చే భావాలు, ఎమోషన్స్, ఇష్ట ద్వేషాలు, బయట నుండి రిసీవ్ చేసుకునే అనుభవాలు, సుఖదుఖాలు, వీటికి అన్నిటినీ నిలబెట్టి అందించే దేహం
నువ్వు ఆత్మను అందుకోవాలి అనే పట్టుదల కూడా చేయడమే. అవును, ఎందుకంటే నువ్వు ఆత్మే అయి ఉన్నావు. మరి మళ్ళీ అందుకునేది ఏంటి? మరి ప్రయత్నం అనేమంటారా? హే, అన్యత్వాన్ని తోసేయడానికి, నువ్వు మాయలో పడిపోకుండా ఉండడానికి పట్టుదల. అవునా? ఆత్మను అందుకోవాలంటే మాయలో ఉన్నావు దాటడానికి, నిన్ను నువ్వు గుర్తించడానికి, అన్యత్వాన్ని పొందడానికి. అన్యత్వం అజ్ఞానమే, ఏకత్వం జ్ఞానం. ఏకత్వం పొందడానికి అన్యత్వంలోకి లాగివేసేదాన్ని తోసివేయడానికి శక్తి కావాలి, పట్టుదల ఉండాలి. కఠోర సాధనలు చేశాడు. ఎందుకు? ఇరుక్కుపోయిన మాయ నుండి బయటకు రావడానికి, పట్టుకున్న మాయను వదిలించుకోవడానికి. 20 ఏళ్ళు ఫైట్ చేశాడండి డైవోర్స్ కోసం. దేనికోసం? విడిపోవడానికి 20 ఏళ్ళు ప్రయత్నం చేశారు. ఓహో, శతకోటి జన్మల నుంచి ట్రై చేస్తున్నావు మాయను వదిలించుకోవడానికి. ఇక్కడ పట్టుదల ఉంటేనే ముందుకు రావడం వీలవుతుంది. దానికే అంది అనేక జన్మ సంప్రాప్త. అనేక జన్మల నుండి చేసిన కృషి వలన. అవునా? సో నువ్వు ఏం తెలుసుకున్నా అది జడమే, తెలుసుకున్నా నువ్వు తప్ప. ఎందుకు అంటే నాకు తెలిసింది అని నువ్వు అన్నప్పుడు లేదా అనుకున్నప్పుడు కూడా తృప్తి ఉంటుంది. నిద్రపోవాలి 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 అనుకున్నంత వరకు, అనుకుంటూ ఉన్నంత వరకు నిద్రపోవాలి అనుకుంటూ ఉన్న నువ్వు ఉన్నావు. ఆ గోల చేసే మనసు ఉంది, ఆ పడుకో ఉన్న బెడ్ ఉంది, చుట్టూ అన్ని విషయాలు ఉన్నాయి. అలాగే వెళ్ళిపోయావు నిద్రలోకి. ఈ మూడు లేవు, ఇంకా నువ్వు మాత్రం మిగులుతావు. ఏమండి, నేను మాత్రం నీకు తెలుస్తుందా? తెలుస్తున్నంత వరకు క్షేత్రం అక్కడ ఉంది. తెలియబడేది వెళ్ళిపోయింది అంటే ఆగిపోయింది. ఏకత్వమే, కానీ అక్కడ ఆవరణ ఉంది, తెలియట్లేదు. అది తెలిసేది తురియం. మేల్కో ఉన్నప్పుడే ఆత్మను గుర్తించాలి. మేల్కో ఉన్నప్పుడే తెలియబడేదాన్ని తోసివేస్తే తెలుసుకునేవాడు మిగులుతాడు. మిగిలిన్నాడు అనే విషయం తెలుస్తుంది. దాన్ని తురియం అన్నాం. సురేంద్ర గారు, అర్థమైందా? Recording in progress. ఎనీ క్వశ్చన్? సో క్షేత్రం వరకే వచ్చాం. సో కాబట్టి ఇదంతా క్షేత్రమేనయ్యా. ఎవడు క్షేత్రజ్ఞుడు? క్షేత్రం కంటే అన్యమైన వాడు. క్షేత్రం కనిపించే స్థూల ప్రపంచం దగ్గర నుండి కారణ ప్రపంచం వరకు అంతా క్షేత్రమే. 3 అవస్థలు దాంట్లో కనిపించేదంతా, 3 శరీరాలు కూడా క్షేత్రమే. క్షేత్రజ్ఞుడు దీనికి అన్యమైన వాడు. అందుకే ఆయన నేరుగా చెప్పలేదు అక్కడ. ముందు జ్ఞానం పెంచుకో, తర్వాత క్షేత్రజ్ఞుడి గురించి చూద్దాము అని. అవునా? జ్ఞానము జ్ఞేయము ప్రిపేర్ అయ్యారంటే రేపు. హరి ఓం. ఎనీ క్వశ్చన్? ఈరోజు డిస్కషన్లో ఏమైనా సందేహమా? ఓకే, క్షేత్రజ్ఞుడు అనే విషయం ఆప్షన్లో ఇక్కడ పెట్టాడు. తెలియాలి అని అంటే జ్ఞాన జ్ఞేయాలు తెలియాలి. జ్ఞాన జ్ఞేయాల గురించి అవి 20 లక్షణాలు చెప్పారు కదా జ్ఞానం. సో జ్ఞేయం గురించి కూడా 6-7 శ్లోకాలు చెప్పారు.
ఈ రెండు విషయాలు బాగా లోతుగా అధ్యయనం చేసి రండి. రేపు డిస్కస్ చేద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.